వెన్నెముకలో గ్యాప్ వచ్చింది లేదా వెన్నుపూసలో గ్యాప్ వచ్చిందని చెప్పి చాలా మంది డాక్టర్స్ పేషెంట్స్ చెప్తున్నారంట. వాళ్ళు సార్ నా దగ్గరికి రాగానే ఏంటమ్మా ప్రాబ్లం అనగానే వెన్నెముకలో కొద్ది గ్యాప్ వచ్చింది అన్నారండి అని చెప్పేస్తున్నారు. అసలు వెన్నెముకలో గ్యాప్ రావడం అంటే ఏంటి, అసలు ఏంటి దాని గురించి అనేది చెప్తాను. సో జనరల్ గా ఎక్స్రే చూసినప్పుడు అంటే ఎక్స్రేలో ఏంటంటే వెన్నెముకకి వెన్నెముక మధ్యలో గ్యాప్స్ అనేవి కామన్ గా ఉంటాయండి. అది ఎక్స్రేలో మనకి డిస్క్లు కనపడవు కాబట్టి ఆ గ్యాప్ లా కనిపిస్తుంది, కానీ అదేదో ప్రాబ్లం ఉన్నట్టు కాదు. కాకపోతే డాక్టర్స్ అర్థవడం కోసం పేషెంట్ కి అంటే డిస్క్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం కోసం రెండు ఎముకల మధ్యలో ఒత్తిడి పడి డిస్క్ బయటకు వచ్చిందని కొంతమంది గ్యాప్ వచ్చింది అంటారు, లేదంటే పక్కకు వచ్చి కండ పెరిగింది అంటారు, లేదంటే డిస్క్ అనేది వచ్చి నరాన్ని నొత్తుతుందని వాళ్ళు అర్థవడం కోసం చెప్పే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ప్రాపర్ టర్మినాలజీ లేకపోవడం వల్ల పేషెంట్స్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో వాస్తవానికి డిస్క్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వెన్నుపూసలో వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి, ఈ రెండు ఎముకల మధ్య ఒత్తిడి పడి దాని బయటకు వచ్చిందని డిస్క్ బల్జ్ అంటాం, లేదంటే అది ఆ బయటకు వచ్చిన డిస్క్ బల్జ్ నరాన్ని నొత్తితే సయాటికా కానీ అలా అంటాం. అరుగుదలలో ఏమైనా ఉంటే కనుక డిస్క్ డీజనరేషన్ అంటాం. ఇలా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి ఉంటుంది. గ్యాప్ అనేది కంటిన్యూగా ఏముండదు. సో ఆ గ్యాప్ రావడం వల్ల ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థం కాదు. నార్మల్ గా ఎంఆర్ఐ లో కానీ ఎక్స్రే లో కానీ మనం చూసినప్పుడు ఎముకకి ఎముక మధ్యలో అనేది డిస్క్ ఉండడం వల్ల కొద్దిగా గ్యాప్ లా కనిపిస్తుంది, కానీ అది పూర్తి గ్యాప్ కాదు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అన్లెస్ మీకు ఏదైనా కాలు లాగడం కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.